మాటలు జాగ్రత్త. జార్విస్ పైన చూస్తే పరిస్థితి ఎలా ఉంది? కేంద్ర భవనం చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ వలయం ఉంది. మనం ఇంతవరకు చేసిన హైడ్రా బేస్ కంటే ట్రక్కర్ పరిజ్ఞానం ఆధునికమైంది. లోకి దండం ఇక్కడే ఎక్కడో ఉండాలి. అది లేకపోతే స్ట్రక్కర్ లాంటి రక్షణ కల్పించగలిగే వాడే కాదు. అనుకున్నది సాధించాడు. మనం అనుకున్నదంత తేలిగ్గా సాధించలేం బాబులు. నిమిషాల్లో అవ్వాల్సిన పని గంటలు పడుతోంది. ఒక నిమిషం. కెప్టెన్ బాధని కాస్త మీరు పట్టించుకోండి. అదే భాష. అబ్బా వదిలే. కొద్దిలో జారిపోయింది. హైడ్రా పరిశోధన కేంద్రం, సొకోవియా, తూర్పు ఐరోపా. దాడి చెయ్యమని ఎవరు ఆదేశించారు? మిస్టర్ స్ట్రక్కర్, వచ్చింది అవెంజర్స్. వాళ్ళు అడవి సమీపంలో దాడి చేస్తున్నారు. అక్కడున్న గార్డ్స్ అందరూ భయపడిపోయారు. వాళ్ళు ఖచ్చితంగా దండం కోసమే వచ్చి ఉంటారు. వాళ్ళని అడ్డుకోగలమా? కానీ వాళ్ళు అవెంజర్స్. ట్యాంకులన్నింటినీ సిద్ధం చేయండి. ముందు బలహీనుల్ని కాల్చి చంపండి. మిగతా వాళ్ళు తమ స్థావరాల్లోంచి బయటకు వస్తారు. మనవన్నీ సక్రమంగా పూర్తి చేశాం. మనం ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నాం. మన ఘనత ఏమిటో వాళ్ళకు చూపిద్దాం. కవలల్ని బయటికి పంపుదాం. ఇంత త్వరగానా? అందుకేగా వాళ్ళను చేర్చుకుంది. వాళ్ళని అడ్డుకోవడానికి నా వాళ్ళు చాలు.